ఫ్రెండ్స్ మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటి, ఐఫోన్ యూస్ చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటనే మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్తాను. రీసెంట్ గా అయితే యాపిల్ మనకి WWDC అయితే జరిగింది. ఇందులో మనకి యాపిల్ కి సంబంధించిన iOS 18 మనకి వాచ్ ఓఎస్ కానీ, ఐప్యాడ్ ఓఎస్ కానీ, విజన్ ఓఎస్ కానీ, ఇలా మ్యాక్ ఓఎస్ కానీ, ఇలా చాలా ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. మనకి ఈ ఓఎస్ లో ఉన్న ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసింది ఈ WWDC లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, మనకి యాపిల్ AI ఫీచర్స్ అని చెప్పొచ్చు. మనకి యాక్చువల్ గా AI అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ వీళ్ళు పేరు మార్చేశారు. AI అంటే మనకి A అంటే యాపిల్, I అంటే ఇంటెలిజెన్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ అని వీళ్ళు పేరు మార్చేశారు. బట్ ఏదో మార్చేశారు కానీ ఈ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఆ ఈవెంట్ లో AI కోసం చెప్పేటప్పుడు చాలా మంచిగా అయితే అనిపించింది. ఈ ఫీచర్స్ ఐఫోన్స్ కి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు యూజ్ చేస్తామని ఆతృతగా అయితే ఎదురు చూసాం. బట్ కాకపోతే మీ ఆశలన్నీ వృధా అయినట్లే. ఎందుకంటే ఈ యాపిల్ AI ఫీచర్స్ అనేటివి మనకి iPhone 15 Pro, 15 Pro Max మాత్రమే యాపిల్ AI ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయంట. మిగతా రిమైనింగ్ డివైసెస్ ఉంటాయి కదా మనకి యాపిల్ iPhone 15 కానీ, 15 Plus కానీ, 14 Pro, 14 Pro Max, 14, 13, 12 ఈ డివైసెస్ కి సపోర్ట్ చేయమంట. దీనికి రీజన్ ఏంటంటే మనకి హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి iPhone 15 కానీ, 15 Plus కానీ, లాస్ట్ ఇయర్ మనకి iPhone 14 Pro Max లో యూజ్ చేసిన A16 Bionic చిప్ తో అయితే వస్తాయి. బట్ iPhone 15 Pro, 15 Pro Max చూస్తున్నా మనకి A17 Pro చిప్ తో అయితే వస్తాయి. మనకి A17 మనకి చిప్ లోనే ఇవైతే వర్క్ అవుతాయంట. వాటికి మాత్రమే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంటుందంట. మనకి iOS 16 కి అయితే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉండదు. ఈ AI ఫీచర్స్ మనకి iOS 16 ఉన్న డివైసెస్ అయితే సపోర్ట్ చేయమని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి 14 Pro Max చాలా మంది యూజ్ చేస్తున్నారు. రీసెంట్ గా 15 Plus కూడా చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే 15 Pro Max కొనాలంటే మనకి 1,30,000 నుంచి 1,60,000 దాకా పెట్టాలి. బట్ ఇంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు iPhone 15 Plus కి అయితే వెళ్తారు. కొంతమంది 14 కూడా తీసుకుంటున్నారు. వీళ్ళందరికైతే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రావు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బట్ చాలా మంది iPhone 15 Pro, 15 Pro Max కంటే 15 యూజ్ చేస్తున్నారు. 15 మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వస్తుంది. బడ్జెట్ అంటే మనకి 20-30,000 కాదు, మనకి 70,000 దాకా అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్తో 65,000 అయితే వస్తుంది. బట్ మనం 65,000, 70,000 పెట్టి iPhone 15 తీసుకున్నా మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రావు. మనకి మ్యాక్ లో చూసుకుంటే మనకి M1, M2, M3 చిప్స్ ఉన్న మ్యాక్స్ లో కానీ మనకైతే ఈ ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయంట. అండ్ అలాగే మనకి ఐప్యాడ్స్ కూడా మనకి M1 చిప్ తో అయితే వచ్చాయి, M1, M2 చిప్ తో వచ్చాయి. వీటిలో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయంట. వాటికి సంబంధించిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అయితే సరిపోతుంది. కానీ ఈ A16 కానీ, A15 కానీ, A14 కానీ ఇలా బిలో డివైసెస్ ఉంటాయి కదా, బట్ వాటికైతే సపోర్ట్ చేయమని బట్ వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ మీకు కూడా బ్యాడ్ న్యూస్ లాగా అనిపించిందా కాలేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకొక మంచి మూవ్ ఏంటంటే వీళ్ళు ఐఫోన్స్ లో మనకి ఫైనల్ కట్ కెమెరా అనే ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే చాలా మంది ఐఫోన్స్ లో వీడియోస్ తీసి ఎడిటింగ్ చేస్తారు. కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, యూట్యూబ్ వీడియోస్ కానీ నాలాగా, లేకపోతే వ్లాగ్స్ కానీ, ఇలా ఐఫోన్స్లో ఎక్కువ తీస్తారు. ఐఫోన్లో మనకి డిఫాల్ట్ కెమెరా యాప్ అయితే ఉంటుంది. దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉండవు. ఇదే మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో తీసుకుంటే మనకి ప్రో అని ఉంటుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి. కానీ ఐఫోన్స్లో అలాంటివి ఉండవు. ఇప్పుడైతే ఫైనల్ కట్ కెమెరా యాప్లో మనకి చాలా ఫీచర్ తీసుకొచ్చారు. వీడియో పరంగా మనకి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే ఫీచర్స్ అయితే కొన్ని తీసుకొచ్చారు. బట్ అవి అయితే మీకు చాలా బాగుంటాయి. ఈ ఫైనల్ కట్ కెమెరా యాప్ యూజ్ చేసి మీరైతే వీడియోస్ పరంగా లేకపోతే ఫొటోస్ పరంగా మంచి రిజల్ట్స్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా వీడియోస్ తీసే వాళ్ళకి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ యాప్లో వీడియో తీసి ఫైనల్ కట్ ప్రోలో వేసి ఎడిటింగ్ చేసుకుంటే మాత్రం మీకైతే అద్దరిపోయే రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫైనల్ కట్ ప్రోలో ఎడిట్ చేసి ఈ ఫైనల్ కట్ కెమెరా యాప్తో వీడియో తీసి ఇది మనకి ఐప్యాడ్లో సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి ఐఫోన్లో సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ ఫైనల్ కట్ కెమెరా యాప్ మనకి ఐఫోన్లో సపోర్ట్ చేయాలంటే మనకి iOS 17.4 అప్డేట్ ఉంటేనే మనకైతే ఈ ఫైనల్ కట్ కెమెరా యాప్ అయితే సపోర్ట్ చేస్తుందంట. లేకపోతే సపోర్ట్ చేయదు. నేనైతే ట్రై చేశాను. iOS 17 ఉన్న డివైస్ చూసినా నాకైతే రావట్లేదు. iOS 16 కానీ, 15 కానీ వీటికైతే సపోర్ట్ చేయదంట. iOS 17.4 అబోవ్ ఉన్న డివైసెస్లోనే ఈ ఫైనల్ కట్ కెమెరా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసుకున్న మనకి iPhone X కూడా ఇది సపోర్ట్ చేయదు. బట్ మీరైతే చెక్ చేయండి. ఒకవేళ మీకు అప్డేట్ వచ్చి ఉంటే మాత్రం మేబీ రావచ్చు. బట్ ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే iPhone XS ఉంటుంది కదా మనకి, iPhone XS నుంచి అబౌవ్ డివైసెస్కి ఈ యాప్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు iPhone X యూజ్ చేస్తున్నట్లయితే, iPhone 10 యూజ్ చేస్తున్నట్లయితే మీకు iOS 17.4 అబోవ్ అప్డేట్ ఉంటే మాత్రం మీకైతే యాప్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఎవరైతే iPhone 8 కానీ, 7 కానీ, 6 కానీ యూజ్ చేస్తున్నారో వీళ్ళకి ఈ కెమెరా యాప్ అయితే సపోర్ట్ చేయదు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఐఫోన్ యూజర్స్కి. బట్ వీళ్ళైతే లేటెస్ట్గా వచ్చే డివైసెస్కి చాలా ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. బట్ చూడాలి
ఫస్ట్ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా యాప్ అయితే iPhone 12, 11 అలాగే 13, 14, 15 వాడే వాళ్ళకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. 7 కానీ 6 కానీ 8 కానీ ఇష్యూస్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా రేట్ ఎందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.